నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఏపీలో కొన్ని కుటుంబాలు జగన్ అంటే అభిమానం కలిగి ఉంటాయి. 2019 నుంచి 24 వరకు జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఆయన్ని మోసిన ఆ కుటుంబాలకు అసలు వాస్తవాలు తెలుస్తున్నాయి. విశాఖపట్నంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి పార్టీకి విధేయంగా ఉన్న ఆ ఫ్యామిలీ ఇప్పుడు జగన్ హయాంలోనూ పదవులు పొందింది. 2024లో చావు దెబ్బతిన్న పార్టీలో ఉంటే తమకు అవకాశాలు ఉండవని, రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుందని భావిస్తున్న ఆ ఫ్యామిలీ వైసీపీని వేయడానికి రెడీ అయిపోయింది. ఫ్యాన్ పార్టీ నుంచి పక్కకు జరిగిపోవాలని ఆ పెద్ద ఆయన కూడా భావిస్తున్నారు. నాడు ఏ పార్టీ అధ్యక్షుడిని అయితే ఓడించారో అదే పార్టీలోకి వెళ్లే ప్లాన్లో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, తిప్పల నాగిరెడ్డి. గాజువాక నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయాలు బాగా వేడిగా మారిపోయాయి. ఇక్కడ వ్యక్తుల చరిష్మా, పార్టీల ఈక్వేషన్ల కంటే స్థానికతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మొదటి నుంచి తిప్పల పల్లా ఫ్యామిలీదే గాజువాకలో ఆధిపత్యం. ఈ హవాకు 2009లో గండి కొట్టింది ప్రజారాజ్యం. 2019లో జనసేన కూడా అదే ప్రయత్నం చేసింది, కానీ సక్సెస్ అవ్వలేకపోయింది. పవన్ కళ్యాణ్ను నేరుగా పోటీలోకి దిగడంతో అప్పట్లో ఇక్కడ హై వోల్టేజ్ రాజకీయ వాతావరణం అయితే కనిపించింది. పవన్ సునాయాసంగా గెలుస్తారని నాడు గ్లాస్ పార్టీ క్యాడర్ అనుకున్న ఫలితం మాత్రం షాక్ ఇచ్చింది. తొలిసారి పోటీలోనే జనసేనానికి ఓటమి పరిచయం చేసింది గాజువాక. ఆయన మీద గెలిచి జాయింట్ కిల్లర్ ఇమేజ్ సాధించారు తిప్పల నాగిరెడ్డి. ఆ ఎన్నికల్లో వైసీపీ సునామీ ఎంత చర్చనీయాంశమైందో అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ పరాజయం మీద కూడా విశ్లేషణలు నడిచాయి. ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. అంతకుముందు తనకు గాజువాక వద్దని పిఠాపురంలో కచ్చిఫ్ వేశారు పవన్ కళ్యాణ్. కూటమికి ముందు గాజువాక సీటు జనసేనదేనని, ఇక్కడ గెలిచి తీరతామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. కానీ కూటమి కట్టాక ఈక్వేషన్స్ మొత్తం మారిపోయాయి. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ రాష్ట్రంలోనే అత్యధిక రికార్డు స్థాయి మెజార్టీ సాధించారు. ఇక్కడ 95,000కు పైగా మెజార్టీ రావడం వెనుక జనసేన కేడర్ కసిగా పనిచేసింది అంటారు. అంతకంటే ముందు టీడీపీ కేడర్ ఇజ్జత్గా సవాల్గా భావించింది. అదే సమయంలో నాడు పవన్ కళ్యాణ్ని ఓడించిన తిప్పల నాగిరెడ్డికి వైసీపీ అధినాయకత్వం కూడా షాక్ ఇచ్చేసింది. సిట్టింగ్ సీట్లో పోటీకి ఛాన్స్ దక్కలేదు ఆయన. దీంతో తిప్పల వర్గం తిరుగుబాటు జెండా ఎగరవేసింది. అప్పటి నుంచి వైసీపీ హైకమాండ్కు తిప్పల ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగింది. అయినా అసంతృప్తిని ఎక్కడా బయటపడనీయకుండా టైం చూసి దెబ్బ కొట్టారు నాగిరెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో రకరకాల లెక్కలేసి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ని వైసీపీ బరిలో దింపగా తిప్పల వర్గం సహకరించలేదన్న టాక్ అయితే నడిచింది. ఇక ఎన్నికల తర్వాత తిరిగి గాజువాక ఇన్ఛార్జ్ బాధ్యతలు నాగిరెడ్డి కుమారుడు దేవాన్కు అప్పగించింది వైసీపీ హైకమాండ్. 2029 ఎన్నికల్లో టికెట్ ఖాయమని భరోసా కూడా ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయినా సరే తిప్పల ఫ్యామిలీలో అసంతృప్తి మాత్రం చల్లారలేదని ఇటీవల పరిణామాలను బట్టి మనం అర్థమవుతుంది. వైసీపీ అధినేత జగన్కు గట్టి షాక్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారు. తిప్పల నాగిరెడ్డి మరో కుమారుడు 74వ వార్డు కార్పొరేటర్ వంశీ పార్టీ ఫిరాయించారు. గ్రేటర్ మేయర్పై అవిశ్వాసాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో జరిగిన ఈ మార్పు ఫ్యాన్ పార్టీకి పెద్ద షాకేనని అంటున్నారు. అధిష్టానం తమకు నమ్మకమైన కుటుంబం అనే అభిప్రాయంతో ఉంటే హైడ్రామాకు తెరలేపారంటున్నారు. రాజకీయాల్లో అవకాశాలే ఎవరినైనా ప్రభావితం చేస్తాయి. తిప్పల నాగిరెడ్డి కొడుకు వంశీని మళ్లీ వైసీపీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగినా అవి వర్కౌట్ కావడం లేదు. కూటమి ఎమ్మెల్యేలతో విస్తార చర్చల తర్వాత టీడీపీ కండువా కప్పుకున్నారు వంశీ. ఇక్కడితో ఈ వ్యవహారం ముగిసి ఉంటే తండ్రి కొడుకులు వేరువేరు పార్టీలు అయితే తప్పే ఉందనే డిస్కషన్ ఆగిపోయేది. కానీ అందుకు భిన్నంగా వంశీ జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు. అది కూడా తమ కుటుంబ రాజకీయ గురువు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ సమక్షంలో కావడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్.
కూటమిలో చేరేందుకు సిద్ధమైన సమయంలోనూ వైసీపీ తమను అవమానించిందని, పవన్ కళ్యాణ్ వంటి నేత మీద గెలిచిన తన తండ్రికే అవకాశం ఇవ్వకపోవడం వెనుక అప్పటి ముఖ్య నేతల హస్తం ఉందని వాపోయారు. అవకాశం కోసం ఎదురు చూసి ఇప్పుడు పార్టీ మారతామంటున్నారు వంశీ. దీంతో నాగిరెడ్డి ఫ్యామిలీ పొలిటికల్ జర్నీపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. తిప్పల ఫ్యామిలీ ఈగో హట్ చేసిన జగన్కి గాజువాకలో సంస్థాగతంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు అంటున్నారు. కాస్త ఆలస్యం కావచ్చు, కానీ నాగిరెడ్డి ఫ్యామిలీ మాత్రం జనసేన కూటికి చేరటం ఖాయమన్న వాదన కూడా బలపడుతుంది. కొడుకుల రాజకీయ భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకోవడానికి నాగిరెడ్డి వెనకాడలేదు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కూటమి పరం అయ్యాక తిప్పల ఫ్యామిలీ జనసేన కూటికి చేరుతుందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయని కూడా అంటున్నారు. డిప్యూటీ మేయర్ 2 కట్టమూరి సతీష్ పైన కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్ తిరస్కరణకు గురైంది. డిప్యూటీ మేయర్గా కట్టమూరి సతీష్ పదవీ కాలం 4 సంవత్సరాలు ఇంకా పూర్తి కానందున అవిశ్వాస తీర్మానం నోటీస్ తిరస్కరించారు జిల్లా కలెక్టర్. మున్సిపల్ చట్టం ప్రకారం 4 ఏళ్ల పదవీ కాలం పూర్తి కానందునే అవిశ్వాస తీర్మానం నోటీసు తిరస్కరించినట్లుగా ప్రకటించారు. ఈ ఏడాది జూలై 30కి కట్టమూరి సతీష్ 4 ఏళ్ల పదవీ కాలం పూర్తి కానుంది. ఆ తర్వాత మేయర్ 2గా వంశీకి అవకాశం ఇస్తారని విశాఖలో చర్చ సాగుతుంది. మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, మరో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్కి కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విశాఖలో వైసీపీ హవాకి ఫుల్ స్టాప్ పడింది. ఈ నెల 19న మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై, ఈ నెల 26న డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై అవిశ్వాస తీర్మానం పైన జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఓటింగ్ నిర్వహిస్తారు. మొత్తం మీద గాజువాక నాడు పవన్కి షాక్ ఇస్తే ఇప్పుడు వైసీపీని చావు దెబ్బ కొట్టినట్టు అవుతుంది. తిప్పల నాగిరెడ్డి వైసీపీని వేయటంలో కూటమి నేతలు సక్సెస్ చేయాలని చెప్పాలి. ఇంత జరుగుతున్నా గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ మాత్రం అంత యాక్టివ్గా లేకపోవటం వైసీపీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అవుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.